నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాంశంకరునికి గాను శ్రీ వైవి సుబ్బారావు గారు, శ్రీమతి పార్వతి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ వైవి సుబ్బారావు గారిచే, శ్రీమతి పార్వతి గారిచే హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈరోజు అన్నదానం మరియు అలాగే హనుమాన్ పూజ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ వైవి సుబ్బారావు గారికి, శ్రీమతి పార్వతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ హనుమంతుని దీవెన వారికి ఎర్రబులను కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇక్కడున్న 65 మందికి, అలాగే వైవి సుబ్బారావు గారికి, పార్వతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లరిని కోరుకుంటూ, అలాగే ఆంజనేయ స్వామికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ, వారి పైన పడిన భారం అంతా క్లీన్ కావాలని కోరుకుంటూ, వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వైవి సుబ్బారావు గారికి, పార్వతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే హనుమంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ వైవి సుబ్బారావు గారికి, శ్రీమతి పార్వతి గారికి, చిరంజీవి రవి గారికి, చిరంజీవి కార్తికేయ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసాలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పార్వతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు ఉప్సలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం దాని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉప్సలమ్మ గారి, వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు ఉప్సలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ వైవి సుబ్బారావు గారు, శ్రీమతి పార్వతి గారు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే పాలకూర పప్పు, అలాగే దొండకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. సాయంత్రం అయితే పప్పు సరిపోతే చేసి మాట్లాడి